ఈ వ్యక్తికి ప్రతి మనిషి ఎన్నిసార్లు మోసం చేశాడో చూపించే సంఖ్య కనిపించే శక్తుండేది. ఆ శక్తితో అతను ఎప్పుడూ మోసం చేయని ఒక మహిళను భార్యగా ఎంచుకున్నాడు. కాని పెళ్లి తర్వాత తన భార్య తలపై ఉన్న సంఖ్య మారిందని గమనించాడు. మొదట తనకు తప్పుగా కనిపించిందేమో అనుకున్నాడు. కాని ఆమె చేతిలో పెళ్లి ఉంగరం కనిపించకపోవడంతో అనుమానం పెరిగింది. ఎక్కడ పెట్టావు అని అడిగితే పోతుందేమోనని దాచేశానని ఆమె చెప్పింది. అతను మళ్లీ ఆమె తలపై ఉన్న సంఖ్యను చూసి ఆమె అబద్ధం చెబుతోందని అర్థం చేసుకున్నాడు. అయినా సంఖ్య ఇంకా 100% చేరలేదు కాబట్టి విషయం అంత పెద్దదేమీ కాదని భావించాడు. ఆమె తనను మోసం చేయదని ఇంకా నమ్మాడు. ఒకరోజు ఆమెకు పండ్లు తీసుకొచ్చినప్పుడు ఆమె ఒక అపరిచితుడితో మెసేజ్లు పంపుకుంటూ ఉండటం చూశాడు. విషయం చాలా ప్రమాదకరంగా మారుతుందని అర్థమైంది. కాని బయటకి ఏమీ చెప్పలేదు. భోజన సమయంలో ఒక కథ చెప్పాడు. తమ కంపెనీలో ఒక మహిళ మోసం చేసిందని, దానికి దాని భర్త ఆమెను కత్తితో పొడిచి చంపాడని చెప్పాడు. ఇది విన్న వెంటనే ఆమె తలపై ఉన్న సంఖ్య వేగంగా తగ్గుతూ చివరకు 1గా మారింది. అతను ఊపిరి పీల్చుకున్నాడు. ఇంకా అన్నీ సరిచేయవచ్చనే అనుకున్నాడు. కాని మరుసటి రోజు భార్య నుంచి మెసేజ్ వచ్చింది. ఆమె తల్లికి కాలుమడమే తిరిగిందని, ఆ రాత్రి ఇంటికి రానని చెప్పింది. అతను వెంటనే అత్తగారింటికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అక్కడికి వెళ్లేసరికి ఆమె తల్లి కాలు పూర్తిగా బాగానే ఉంది. వెంటనే వీడియో కాల్ చేయగా భార్య తలపై సంఖ్య 99గా మారింది. ఆమె తొందరగా కెమెరా ఆఫ్ చేసింది. ఎందుకు ఆఫ్ చేశావని అడిగితే కెమెరా పాడైందని చెప్పింది. అతను వెంటనే వస్తానని చెప్పినా ఆమె వద్దనింది. నిజానికి ఆమె ఒక హోటల్లో గది బుక్ చేయడానికి సిద్ధమవుతోంది. భర్తకు తెలిసిపోతుందేమోనని భయపడింది. అదే సమయంలో ఆమె అన్నయ్య డబ్బు ఇస్తే అబద్ధాన్ని కప్పిపుచ్చుతానని మెసేజ్ పెట్టాడు. ఆమె వెంటనే ఒప్పుకొని అత్యంత ఖరీదైన గదిని బుక్ చేసింది. ఈ వైపు భర్త బయలుదేరబోతుండగా అన్నయ్య అడ్డుకున్నాడు. ఆలస్యం చేయడానికే ఇలా చేస్తున్నాడని అతను అర్థం చేసుకుని ఒక నెపంతో అతన్ని లోపలికి పంపించాడు. తిరిగి వచ్చేసరికి అతను అక్కడ లేకపోయాడు. అన్నయ్య వెంటనే చెల్లికి మెసేజ్ పంపాడు. కాని ఆమె ఫోన్ చూడ్లేదు. ఆ సమయంలో భర్త హోటల్కు చేరుకుని ఫోన్ ట్రాకింగ్ ద్వారా భార్య అక్కడే ఉందని తెలుసుకున్నాడు. రిసెప్షన్లో అడిగితే మొదట వివరాలివ్వలేమన్నారు. కాని అతను గిఫ్ట్ కార్డ్ ఇవ్వడంతో వారు వివరాలు చెక్ చేశారు. అప్పుడే భార్య, తల్లి, అన్నయ్య వచ్చి అతన్ని తీసుకెళ్లాలని ప్రయత్నించారు. ఇది కూతుర్ని కాపాడే నాటకమేనని అతనికి అర్థమైంది. వాదన మధ్యలో రిసెప్షనిస్ట్ గదిని గుర్తించానని చెప్పింది. అతను వెంటనే గదికి తీసుకెళ్లమన్నాడు. కాని తలుపు లోపల్నించే లాకయ్యుంది. తల్లి, అన్నయ్య తమ కూతురు మోసం చేయదని అన్నారు. అయితే 99% సంఖ్య తప్పు కాదని తెలిసిన అతను వారిని పక్కకు తోసి తలుపును బలంగా తన్ని తెరిచాడు.